ఒకసారి ఒక కిరాణా షాప్ ఒక బ్రదర్ కలిశాడు. అస్సలు బేరం జరగట్లేదన్నా అన్నాడు. ఒక సూత్రం చెప్పాను నేను. ఎవరు చెడగొడుతున్నారు నీ బేరాన్ని? సైతాన్ గారు చెడగొడుతున్నాడు అన్నాడు. మరి సైతాన్ గారు నీ బేరం చెడగొడుతున్నాడు కదా, వాడే నీకు సేవ చేసే సలహా ఒకటి చెబుతా, చేస్తావా అన్న. చెప్పన్నా అన్నాడు. రెండు చెయ్యి, బైబిల్ దగ్గర పెట్టుకో, బేరం లేకపోతే బైబిల్ తీసి చదువుతా ఉండు, ఒకటి. రెండోది, ఎవరో ఒకరిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని దేవుడి గురించి సువార్త చెబుతూ ఉండు. సువార్త అన్నా చెప్పు, వాక్యం అన్నా చదువు. దేవునికి స్తోత్రం. ఆ పని చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు సైతాన్ గడే తడకోకుండా తీసుకొస్తున్నాడు బేరానికి. నీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు సేవ? ఎవరికి? ఎందుకు? అది నాకు ఉద్యోగం రావట్లా అని చెప్పి నువ్వు ఉద్యోగం కోసం గందరగోళం అవ్వద్దు. నువ్వు దేవుని పని మీద దృష్టి పెట్టు. సైతాన్ గాడే ఫోన్ చేస్తాడు నీకు, నువ్వు ఆ పనిలో ఉంటే తేడా పడింది రా, ఉద్యోగం వచ్చింది రా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవసరమైతే నీకు ఉద్యోగం ఇవ్వడానికి వాడిని పీడించైనా సరే నీకు వచ్చేటట్టు. ఎందుకు? నువ్వు దేవుని పని చేయకూడదని. సైతాన్ గాడే సహకారిగా మారతాడండి మనం దేవునికి వెళ్ళి బాగా బిజీ అయితే, మనం జడగొట్టడానికి. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అదే సూత్రం. ఎటు పెడతారు దృష్టి? దేవుని వైపు పెట్టండి. మిగిలిన వాటన్నిటిని ఆయన చూసుకుంటాడు.